जय श्री राम। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय సీతాయ పతయే నమః. వాల్మీకి రామాయణం శ్రీ పుల్లల శ్రీరామచంద్రుడు గారు తెలుగు చేసినది కిష్కింధ కాండం 5వ సర్గలో ఉన్నాం. రామ సుగ్రీవుల మైత్రి, వాలిని సంహరించదనని శ్రీరాముడు సుగ్రీవునకు మాట ఇచ్చుట ఈ సర్గలో కనిపిస్తుంది. అప్పుడు హనుమంతుడు ఋష్యమూక పర్వతము నుండి మలయ పర్వతమునకు వెళ్ళి సుగ్రీవునికి రామలక్ష్మణులను గూర్చి చెప్పాను. సుగ్రీవ, సోదరుడైన లక్ష్మణునితో కలిసి ఇదిగో ఈ శ్రీరాముడు వచ్చినాడు. ఈ శ్రీరాముడు సత్యమైన పరాక్రమము గలవాడు. శ్రీరాముడు ఇక్ష్వాకు వంశములో పుట్టినాడు. దశరథుని కుమారుడు. ధర్మాత్ముడుగా ప్రసిద్ధి పొందినవాడు. తండ్రి ఆజ్ఞను పాటించినవాడు. ఏ దశరథుడు రాజసూయ అశ్వమేధ యాగములు చేసి అగ్నికి తృప్తి కలిగించెనో, వందల కొలది వేల కొలది ఆవులను దక్షిణగా ఇచ్చెనో, తపస్సు చేత సత్యవాక్యము చేత భూమిని పాలించెనో, అట్టి దశరథుని పుత్రుడైన ఈ శ్రీరాముడు స్త్రీ మూలమున అరణ్యమునకు వచ్చినాడు. అట్టి ఈ మహాత్ముడైన శ్రీరాముడు నియమపాలన చేయుచు అరణ్యములో నివసించుతుండగా ఈతని భార్యను రావణుడు హరించినాడు. ఆ శ్రీరాముడు నిన్ను శరణు పొందినాడు. సోదరులైన ఈ రామలక్ష్మణులు నీతో స్నేహమును కోరుతున్నారు. చాలా పూజార్హులైన వీరిద్దరిని స్వీకరించి పూజించుము. సుగ్రీవుడు హనుమంతుని మాటలు విని ఆనందముచే చూచుటకు చాలా అనుకూలుడుగా ప్రసన్నుడుగా అయి శ్రీరామునితో ఇట్లు పలికెను. నీవు ధర్మములన్నీ చక్కగా నేర్చినవాడవు, గొప్ప తపస్సు కలవాడవు, అందరి యందు ప్రేమ కలవాడవు. నీ గుణములను కూర్చి వాయుపుత్రుడు హనుమంతుడు నాకు పూర్తిగా చెప్పినాడు. ఓ ప్రభు, అందుచే నీవు వానరుడనైన నాతో స్నేహమును కోరుచున్నావు అనగా ఇది నాకే గొప్ప సత్కారము, ఉత్తమమైన లాభము. నాతో స్నేహము ఇష్టమైనచో ఇదిగో నా బాహువు చాచుచున్నాను. దృఢమైన కట్టుబాటు ప్రకారము నీ చేతితో నా చేతిని పట్టుకొనుము. సుగ్రీవుడు చక్కగా పలికిన ఈ మాటలు విని శ్రీరాముడు మనస్సులో సంతోషించుచు అతని హస్తమును తన హస్తముతో పట్టుకొనెను. ఈ విధముగా స్నేహమును అవలంబించి సంతోషముతో అతనిని గాఢముగా కౌగలించుకొనెను. హనుమంతుడు సన్యాసి రూపము విడిచి తన రూపము ధరించి 2 కర్రల నుండి అగ్ని పుట్టించి మండుతున్న ఆ అగ్నిని పుష్పములతో పూజించి అలంకరించి చాలా సంతోషించుతున్నవాడై అధికమైన శ్రద్ధతో ఆ శ్రీరామ సుగ్రీవుల మధ్య ఉంచెను. పిమ్మట ఆ శ్రీరామ సుగ్రీవులిద్దరూ మండుతున్న ఆ అగ్నికి ప్రదక్షిణము చేసిరి. ఆ విధముగా సుగ్రీవుడు శ్రీరాముడు మిత్రులైరి. పిమ్మట ఆ శ్రీరామ సుగ్రీవులిద్దరూ చాలా సంతోషించిన మనస్సులతో పరస్పరము చూచుచూ తృప్తిని పొందలేదు. సుగ్రీవుడు సంతోషించుతూ నీవు నాకు ప్రేమపాత్రుడవైన మిత్రుడవైనావు. ఇటుపై మన సుఖదుఖములు ఇరువురికి సమానములు అని పలికెను. పిమ్మట సుగ్రీవుడు సాల వృక్షము నుండి బాగా ఆకులతోనూ పువ్వులతోనూ నిండిన ఒక కొమ్మ విరిచి దానిని నేలపై పరిచి దానిపై శ్రీరామునితో కలిసి కూర్చుండెను. హనుమంతుడు సంతోషించి బాగుగా పుష్పించిన చందన వృక్ష శాఖను లక్ష్మణునికి ఇచ్చాను. సుగ్రీవుడు చాలా సంతోషించి సంతోషము చేత వ్యాకులమైన నేత్రములతో మధురమైన మాటలతో మృదువుగా శ్రీరామునితో ఇట్లు పలికెను. శ్రీరామ, నన్ను నా అన్న అయిన వాలి అవమానించినాడు. నా భార్యను అపహరించినాడు. నేను భయము చేత పీడితుడనై ఈ వనములో తిరుగుతున్నాను. భయముతో ఇతరులెవ్వరూ ప్రవేశింప శక్యము కాని అరణ్యమును ఆశ్రయించినాను. నన్ను నా సోదరుడైన వాలి అవమానించి నాతో వైరం పెట్టుకున్నాడు. నేను అతని నుండి భయపడిన వాడనై దుఃఖాక్రాంతమైన మనస్సుతో ఈ వనములో భయము లేకుండా నివసించుతున్నాను. వాలి నుండి కలిగిన భయము చేత
పీడితుడనైన నాకు అభయము నిమ్ము, నాకు భయము కలుగకుండునట్లు చేయుము. శ్రీరాముడు ఆ మాటలు విని నవ్వుచూ సుగ్రీవునితో ఇట్లు పలికెను. సుగ్రీవుడా, మిత్రునకు ప్రయోజనము ఉపకారమే అను విషయం నాకు తెలియను. నీ భార్యను అపహరించిన ఆ వాలిని చంపగలను. సూర్యుని వంటి ప్రకాశము గల వాడి అయిన నా బాణములు అమోఘములు. వీటికి గ్రద్దల రెక్కలు కట్టబడినవి. వాడి అయిన చివరి భాగములు వంకరలేని కణుపులు కల ఈ బాణములు మహేంద్రుని వజ్రముతో సమానమైనవి. ఇవి కోపించిన సర్పముల వలె మహావేగముతో చెడ్డ నడవడిక గల వాలిపై పడగలవు. ఇప్పుడే వాలిని సర్పముల వంటి బాణముల చేత చంపి పర్వతమును పడగొట్టినట్లు పడగొట్టెదను, నీవు చూడగలవు. శ్రీరాముడు పలికిన తనకు హితమైన ఆ మాట విని సుగ్రీవుడు చాలా సంతోషించి మంచి మాట పలికెను. నరులలో శ్రేష్ఠుడవైన ఓ వీరుడా, నీ అనుగ్రహం చేత నేను నా భార్యను రాజ్యమును పొందేదనుగాక. ఓ మహారాజా, నాకు శత్రువైన నా అన్న నన్ను మరలా ఎన్నడూ బాధించకుండా ఉండునట్లు చేయుము. శ్రీరామునకు సుగ్రీవునకు మైత్రి జరిగినప్పుడు పద్మము వంటి సీత ఎడమ కన్ను, బంగారము వలె పచ్చగా ఉన్న వాలి ఎడమ కన్ను, అగ్ని వలె ఎర్రగా ఉన్న రావణుని ఎడమ కన్ను ఒక్క మారుగా అదిరినవి. శ్రీమద్ రామాయణం నందలి కిష్కింధకాండ 5వ సర్గము సమాప్తము. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. సర్వం శ్రీరామార్పణమస్తు. జై శ్రీరామ్.